హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. ముందుగా ఈటీవీ అభిరుచి మీకోసం ప్రేక్షకులందరికీ హ్యాపీ క్రిస్మస్ అండి. క్రిస్మస్ అనగానే మనకి బాగా గుర్తొచ్చేది చక్కగా డెకరేషన్, లైట్స్, చాక్లెట్స్, కేక్స్ కదా. సో క్రిస్మస్ నుండి మొదలైన డెకరేషన్ మనకి జనవరి 1 వరకు అలా ఉంటుంది. అండ్ అందరూ చిన్న నుండి పెద్ద వరకు ఎంజాయ్ చేసే పండగ అనమాట. సో ఇదే హ్యాపీ మూడ్తో క్రిస్మస్ రోజు మనం షోని స్టార్ట్ చేద్దాం. హలో అండ్ వెల్కమ్ టు మీకోసం, నేను మీ స్వప్న. ఈరోజు క్రిస్మస్ సందర్భంగా మనం చేసుకోబోతున్న ఫస్ట్ రెసిపీ ఏంటి అంటే, దానికోసం మనకి మెయిల్ రాసింది కిరణ్మయి రాశారు. హలో అక్క. హాయ్ కిరణ్మయి, హ్యాపీ క్రిస్మస్. అక్క, నాకు చికెన్ అంటే చాలా ఇష్టం. నా కోసం చికెన్తో ఏదైనా డిఫరెంట్గా చేసి చూపించారా అని చెప్పి మనల్ని కిరణ్మయి అడిగింది. కిరణ్మయికి తెలియదు కదా ఈరోజు క్రిస్మస్ రోజే తన మెయిల్ మనం పిక్ చేస్తామని. సో రెగ్యులర్గా చికెన్తో మనం చాలా వెరైటీస్ చేసుకున్నాం. క్రిస్మస్ కాబట్టి క్రిస్మస్ ట్రీ మనకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి చికెన్ ట్రీ చేద్దాం, సూపర్గా ఉంటుంది. మీరేమంటారు? ఓకే కదా. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు పెట్టేసుకుందాం. చికెన్ ట్రీ చేస్తున్నాం. దానికోసం మనం బోన్లెస్ చికెన్ తీసుకొని స్ట్రిప్స్ కట్ చేసి పెట్టుకున్నాం. అండ్ ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ కావాలి, లిస్ట్ చెప్తాను, చూసేసుకోండి. హనీ, నిమ్మరసం, కారం, మిరియాల పొడి, మిక్స్డ్ డ్రై హర్బ్స్. కారంలో మనం 2 తీసుకున్నాం. ఒకటి కాశ్మీరీ చిల్లీ పౌడర్ తీసుకున్నాం, రెగ్యులర్ కారం తీసుకున్నాం, పెరి పెరి పౌడర్, ఊస్టర్ సాస్ తీసుకున్నాం. ఇప్పుడు మనం స్వప్న కొంచెం లేట్గా చెప్తున్నావు, ఇలాంటి మంచి మంచివన్నీ మేము క్రిస్మస్ రోజు చేసుకోలేకపోయాము అని కొంతమంది ఫీల్ అవుతారు. నాకు అది అర్థమవుతుంది. బట్ న్యూ ఇయర్ వస్తుంది కదా, న్యూ ఇయర్కి ప్లాన్ చేసుకోండి, సూపర్గా ఎంజాయ్ చేయొచ్చు. సో ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, ఒక బౌల్ తీసుకొని సింపుల్ డిష్ అండి, కారం వేస్తున్నాను. అలాగే కాశ్మీరీ చిల్లీ పౌడర్. ఎందుకు స్వప్న 2 కారం వేస్తున్నావు, ఒకటి సరిపోదా అంటే, ఇదేమో కారం స్పైస్ తెలియడం కోసం, ఇదేమో కలర్ ఇవ్వడం కోసం. కాశ్మీరీ చిల్లీ పౌడర్ కలర్ ఇస్తుంది కానీ కారం ఉండదు. తర్వాత మిరియాల పొడి, పెరి పెరి పౌడర్. ఇందులో మనకి గార్లిక్ పౌడర్, జింజర్ పౌడర్, ఆనియన్ పౌడర్, అన్ని ఫ్లేవర్స్ ఉంటాయి కాబట్టి ఇంకా మిగతా ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ ఏమి వేసుకోవాల్సిన అవసరం లేదు. ఊస్టర్ సాస్ అండ్ మిక్స్డ్ డ్రై హర్బ్స్, లెమన్ జ్యూస్, నిమ్మరసం అయినా వెనిగర్ అయినా మనం యాడ్ చేసుకోవచ్చు. అలాగే తేనె. అలాగే ఇందులో మనం ఉప్పు వేసుకోవాలి. సో ఇలా అంతా మిక్స్ చేసుకున్నాక కొంచెం థిక్గానే ఉంది, పేస్ట్ లాగా అయింది కదా. చికెన్లో కొంచెం వాటర్ ఉంటుంది, సెట్ అయిపోతుంది. సో ఇప్పుడు చూడండి, సన్నగా స్ట్రిప్స్ కట్ చేసుకోవాలి. బోన్లెస్ స్ట్రిప్స్ కట్ చేసి ఇలా చక్కగా అప్లై చేసుకోండి. ఒక్కొక్కటి అప్లై చేసుకుంటూ ఇలా ప్లేట్లో పెట్టేసుకోండి. అన్నీ ఒకేసారి వేస్తే ఇంత బాగా స్ప్రెడ్ అవ్వదు. మరి ఎక్కువ అప్లై చేయాల్సిన అవసరం లేదు, కొంచెం లైట్గా ఇలా స్ప్రెడ్ అయితే చాలు. కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసాం కదా, కలర్ చూడండి ఎంత బాగా వచ్చిందో. సింపుల్గా, ఎక్కువ ఆయిల్ కూడా లేకుండా, ఇలా ఎప్పుడైనా మామూలుగా చికెన్ తెచ్చుకున్నప్పుడు కూడా ఆయిల్ ఎక్కువ వద్దు, సింపుల్గా ఇలా గ్రిల్ చేసుకొని తినాలి అనుకుంటే, మెయిన్గా డైట్ చేయాలి అనుకుంటే చాలామంది చికెన్కి వెళ్ళిపోతారు. ఆయిల్ అవాయిడ్ చేసే రెసిపీస్ చాలా వెతుకుతూ ఉంటారు కదా. ఈ రెసిపీ చాలా బాగుంటుంది. కాకపోతే ఈరోజు క్రిస్మస్ కాబట్టి మనం ట్రీ షేప్లో చేయబోతున్నాం. ఏంటో స్వప్న అర్థం అవ్వట్లేదు అసలు ఎలా చేస్తావో అని చాలామందికి అనిపిస్తుంది కదా. చూపిస్తాను, లాస్ట్ వరకు మిస్ కాకుండా చూస్తే మీకే అర్థమవుతుంది. నేను 2 బ్రెస్ట్లు తీసుకున్నాను. ఇలా సన్నగా కట్ చేస్తే చాలా పీసెస్ వస్తాయి, కానీ కట్ చేసేటప్పుడు జాగ్రత్తగా టైం తీసుకొని మెల్లిగా, చాలా ఫైన్ వర్క్స్ ఇవన్నీ. ఇలా మొత్తం మసాలా అంతా అప్లై చేసిన తర్వాత ఒక్కసారి హ్యాండ్ వాష్ చేసుకొని గ్రిల్ చేసుకోవాలి. హ్యాండ్ వాష్ మనకి మంచిగా చేసుకోవాలి, లేదంటే కారం కదా, ఊరికే నార్మల్ వాష్ చేస్తే పోదు, మంచిగా సోప్ పెట్టి వాష్ చేసుకుంటే వెళ్ళిపోతుంది. జస్ట్ ఒక ఇలా వెళ్ళి ఇలా వచ్చేస్తుంది.
గ్రిల్ ప్యాన్ని నేను స్టవ్ ఆన్ చేసి పెట్టేశాను. వేడిగా ఉండాలి ప్యాన్ మనకి, లేదంటే చికెన్ కింద అంటుకుపోతుంది. సో ఇప్పుడు కొంచెం ఆయిల్ వేద్దాం. నిజానికి మన దగ్గర క్రిస్మస్ కొంచెం మన కాలనీస్లో తక్కువనే సెలబ్రేట్ చేస్తారు, కానీ నేను యూఎస్లో ఉన్నప్పుడు చూశాను క్రిస్మస్ని, యూకేలో చూశాను, దుబాయ్లో చూశాను. ప్రతి ఒక్కరి ఇంటి ముందట చాలా మంచిగా డెకరేట్ చేస్తారు. అసలు మొత్తం సిటీ మొత్తం చాలా కలర్ఫుల్గా ఉంటుంది. అండ్ క్రిస్మస్ నైట్ అయితే అసలు సూపర్ అనమాట. అండ్ పక్కనున్న వాళ్ళకి గిఫ్ట్స్ ఇస్తారు, చాక్లెట్స్ పంచుతారు. క్రిస్మస్ ఇంకా రేపు అనగా టర్కీతో అందరికీ డిన్నర్ ఇస్తారనమాట. చాలా బాగుంటుంది. ఇంకా December 25th ఈ రోజు క్రిస్మస్ కదా, రేపు బాక్సింగ్ డే అంటారు. రేపు అయితే షాపింగ్ మాల్లో అన్ని షాప్స్లో చాలా మంచి ఆఫర్స్ ఉంటాయి. అంటే $100 ఉండేది మనకు ఒక్కొక్కసారి $1, $2 సమ్ టైమ్స్ ఫ్రీగా కూడా పెట్టేస్తారు. అసలు సూపర్ ఫ్లాట్ ఆఫర్స్ ఉంటాయన్నమాట. నైట్ 8 నుండి స్టార్ట్ అయ్యి మార్నింగ్ 3 o'clock వరకు సూపర్ డూపర్ ఆఫర్స్ అన్నీ మనకి యూఎస్లో దొరుకుతాయి. అండ్ యూకేలో కూడా చాలా ఆఫర్స్ ఉంటాయి. అండ్ కేక్స్, చాక్లెట్స్ అందరితో షేర్ చేసుకుంటారు. బేసిక్గా అయితే ఈ టైంలో మనం అటు సైడ్ వెళ్ళాలి అంటే వెస్టర్న్కి చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి టికెట్స్. నేను అన్ని కంట్రీస్లో ఎంజాయ్ చేశాను కాబట్టి క్రిస్మస్ అంటే నాకు చాలా ఇష్టం, ఎంత బాగా సెలబ్రేట్ చేస్తారు అని చెప్పేసి. చికెన్ని తీసుకొని ఇలా గ్రీన్ ప్యాన్లో పెట్టేసి గ్రిల్ చేసుకోవాలి. నేను డే కేర్లో వర్క్ చేసేదాన్ని అనమాట కొన్ని రోజులు, చెర్రీ చిన్నగా ఉన్నప్పుడు. సో వాడితో వర్క్ చేయడానికి నాకు ఆ ప్లేస్లో జాబ్ అయితే ఈజీగా ఉంటుందని కొన్ని రోజులు యూఎస్లో డే కేర్లో వర్క్ చేసినప్పుడు, ఇంకా క్రిస్మస్ సీజన్ స్టార్ట్ అవుతుంది అనగానే పిల్లల్ని చూడడానికి, వాళ్ళకి గిఫ్ట్స్ ఇవ్వడానికి శాంటా క్లాస్ వస్తాడనమాట. పిల్లలు అసలు ఎంత ఎంజాయ్ చేస్తారో వాళ్ళతో. సో ఇలా అన్ని పీసెస్ని మనం గ్రిల్ చేసుకోవాలి. ఇటు సైడ్ ఒక 3 to 4 minutes, మళ్ళీ రివర్స్ తిప్పి మళ్ళీ 3 to 4 minutes, 2 sides మంచి గ్రిల్ మార్క్స్ వచ్చేలాగా మనం గ్రిల్ చేసుకోవాలన్నమాట. సో ఫస్ట్ ఇది వేసుకోసేపు అయింది కదా, దీన్ని నేను తిప్పుతాను. ఇలా మంచి గ్రిల్ మార్క్ రావాలి. దట్టు చాలా థిన్ పీసెస్ కాబట్టి ఫాస్ట్గా కుక్ అయిపోతుంది, ఎక్కువ టైం పట్టదు. చికెన్ని గ్రిల్ చేసేసాం కదా, ఒకవేళ కొంచెం పెద్ద పీసెస్ ఉంటే కనుక వీటిని కట్ చేసుకుందాం. ఇందులో కొన్ని పెద్ద పీసెస్ ఉన్నాయి, అవి మటుకే కట్ చేద్దాం. చిన్న వాటిని కట్ చేయాల్సిన అవసరం లేదు. 1/2 చేద్దాం. లోపల చికెన్ జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ మనం క్రిస్మస్ ట్రీ చేస్తున్నాం కదా, రెడీగా ఉంది చూడండి. మనం గ్రిల్ చేసుకున్న చికెన్ని ఇలా ఇలా క్రిస్మస్ ట్రీ మనం చికెన్తో తయారు చేసేసుకున్నాము. చికెన్ ట్రీ తయారు చేసామన్నమాట. చాలా బాగుంది కదా, పిల్లలకైతే తెగ నచ్చేస్తుంది. లాస్ట్లో కొంచెం ఇలా మనం గసగసాలతో గార్నిష్ చేద్దాం. ఆల్రెడీ నేను రోస్ట్ చేసుకున్నాను. చికెన్ ట్రీ రెడీ అయిపోయింది. సూపర్గా చేశాను కదా. మరొకసారి తయారీ విధానం మీరు చూస్తూ ఉండండి. నెక్స్ట్ కేక్ చేసుకుందాం, అది ఇంకా అదిరిపోతుంది. చికెన్ ట్రీ తయారీ విధానం: ముందుగా ఒక బౌల్లో చిల్లీ పౌడర్, మిరియాల పొడి, పెరి పెరి పౌడర్, ఊస్టర్ సాస్, మిక్స్డ్ డ్రై హర్బ్స్, లెమన్ జ్యూస్, తేనె, ఉప్పు వేసి బాగా కలుపుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న చికెన్ స్ట్రిప్స్ కి బాగా పట్టించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత వేడిగా ఉన్న గ్రిల్ ప్యాన్ లో కాస్త ఆయిల్ వేసి చికెన్ స్ట్రిప్స్ ని 2 వైపులా తిప్పుతూ చక్కగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత
స్క్వీవర్కి చికెన్ స్ట్రిప్స్ని గుచ్చుతూ ట్రీ లాగా రెడీ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన చికెన్ ట్రీ రెడీ అవుతుంది. నెక్స్ట్ మనకి వసంత మెయిల్ రాశారు. హలో స్వప్న గారు, నా కోసం మీ స్టైల్లో స్ట్రాబెర్రీ కార్డినల్ కేక్ చేసి చూపిస్తారా అని చెప్పి. తప్పకుండా చేసి చూపిస్తానండి. క్రిస్మస్ కాబట్టి కేక్స్ చేస్తాం కాబట్టి, సూపర్గా స్ట్రాబెర్రీ సీజన్ కూడా కాబట్టి కార్డినల్ కేక్ చేసుకుంటే బాగుంటుంది. మరి చేసేద్దాం. స్ట్రాబెర్రీ కార్డినల్ కేక్ చేస్తున్నాము. దానికోసం నేను ఆల్రెడీ వెనిలా పాండ్ కేక్ రెడీగా ఉందండి. ఇది ఆల్రెడీ మన ఛానల్లో చేసేసాము. కేక్ ఇక్కడ రెడీగా పెట్టుకున్నాం. ఇప్పుడు మనం ఐసింగ్ చేద్దాం. దానికోసం మనం బటర్ క్రీమ్ యూస్ చేస్తున్నాం. ఇక్కడ ఉన్న ఇంగ్రీడియంట్స్ ఒకసారి చెప్తాను చూడండి. వెనిలా ఎసెన్స్, బటర్, స్ట్రాబెర్రీస్, ఐసింగ్ షుగర్, స్ట్రాబెర్రీ క్రష్, వెనిలా పాండ్ కేక్. సో ఫస్ట్ మనం చేయాల్సింది బటర్ క్రీమ్ చేద్దాం. సో ఇప్పుడు నేను వైట్ బటర్ యూస్ చేస్తున్నాను. జనరల్గా అయితే సాల్టెడ్ బటర్ యూస్ చేస్తారు. మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అది యూస్ చేసుకోండి. బటర్ ఒక 100 గ్రామ్స్ తీసుకున్నాం అనుకోండి. ఐసింగ్ షుగర్ మటుకి మనకి 200 గ్రామ్స్ ఉండాలి. బటర్ 50 గ్రామ్స్ ఉంటే ఐసింగ్ షుగర్ మనకి 100 గ్రామ్స్ ఉండాలి. ఇన్ కేస్ ఐసింగ్ షుగర్ లేకపోతే కనుక షుగర్ పౌడర్ అయినా మీరు వేసుకోవచ్చు. మిక్సీ పట్టుకొని వేసుకోండి. సో ఫస్ట్ బటర్ చూడడానికి ముద్ద ముద్దగా అండ్ వైటిష్గా ఉంది కదా, తర్వాత లైట్ అయిపోవాలన్నమాట. బటర్ చక్కగా క్రీమ్ లాగా చేసుకున్న తర్వాత కొంచెం కొంచెం ఐసింగ్ షుగర్ వేసుకోవాలి. సో ఇప్పుడు మళ్ళీ కొంచెం కొంచెం వేసుకుంటూ మనం చేసుకోవాలన్నమాట. క్రిస్మస్ కేక్ చేస్తున్నాం, మంచి స్నో లాగా కనిపిస్తుంది కదా. సో అదే మనం సాల్టెడ్ బటర్ వేసుకుంటే కొంచెం క్రీమిష్ కలర్లో వస్తుంది. ఇదైతే మంచి స్నో లాగా వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇందులో కొంచెం వెనిలా ఎసెన్స్, జస్ట్ 3 ml వెనిలా ఎసెన్స్, అలాగే జస్ట్ 2 స్పూన్స్ స్ట్రాబెర్రీ క్రష్, మంచి పింకిష్ కలర్లో వస్తుంది. అండ్ ఆ స్ట్రాబెర్రీ ఫ్లేవర్ కూడా క్రీమ్కి యాడ్ అవుతుంది అన్నమాట. కార్డినల్ కలర్ వస్తుంది, మంచి రెడ్డిష్ పింక్ కలర్ వస్తుంది అన్నమాట. సో చూడండి, మంచిగా స్ట్రాబెర్రీ బటర్ క్రీమ్ రెడీ అయిపోయింది. చూడండి, మంచి కార్డినల్ కలర్ వచ్చింది కదా. ఇప్పుడు కేక్ తీసుకుందాం. పౌండ్ కేక్ ఆల్రెడీ రెడీగా ఉంది. పైన కొంచెం ఈ డార్క్ లేయర్ తీసేస్తాను నేను. ఇప్పుడు పైన లేయర్ తీసేసిన తర్వాత చూడండి, మిడిల్లో కరెక్ట్గా ఎగ్జాక్ట్గా కట్ చేయండి. ఇందులో మనం షుగర్ సిరప్ వేయట్లేదు, స్ట్రాబెర్రీ క్రష్తోనే మనం డెకరేట్ చేస్తున్నాం అనమాట, ఐసింగ్ చేస్తున్నాం. ఫస్ట్ కొంచెం క్రీమ్ తీసుకొని కింద ఇలా అప్లై చేయాలి ఎప్పుడైనా కేక్ పెట్టేటప్పుడు, ఎందుకంటే బేస్ కదలకుండా ఉంటుంది. సో పైనది నేను కిందకి సెట్ చేసేస్తున్నాను. మిడిల్లో కరెక్ట్గా పెట్టేసి ఫస్ట్ స్ట్రాబెర్రీ క్రష్ వేసేసుకొని, ఎక్కువ వద్దు మళ్ళీ టూ స్వీట్ అయిపోతుంది, జస్ట్ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలంతే. కలర్ చూస్తే ఎంత బాగుంది కదా. ఇప్పుడు పైన క్రీమ్ పెట్టుకోండి. సో ఇలా క్రీమ్ పెట్టిన తర్వాత ఇప్పుడు స్ట్రాబెర్రీస్ తీసుకొని, ఇది చూడండి పైన ఇలా ఉంటాయి కదా స్ట్రాబెర్రీస్, మనకి పైన కట్ చేసేసి మిడిల్లో కట్ చేసుకున్నాం ఎగ్జాక్ట్గా.
స్ట్రాబెర్రీస్ మనకు మంచి క్రిస్మస్ సీజన్కి చాలా బాగా దొరుకుతాయి. సో తెచ్చిపెట్టుకుంటే చాలా కేక్స్, డెజర్ట్స్ తయారు చేసుకోవచ్చు. ఇలా కొంచెం బయటికి కనిపించేలాగా పెట్టేద్దాం అన్నమాట. స్ట్రాబెర్రీస్తోనే మనం గార్నిష్ చేస్తున్నాం అనమాట సింపుల్గా. సో ఇలా చుట్టూ తిప్పుతూ పెట్టుకోవడమే సింపుల్గా. సో మిడిల్లో కూడా స్ట్రాబెర్రీస్ కట్ చేసి ఇలా పెట్టేసుకున్నాం. సో ఇలా అన్నీ సెట్ చేసిన తర్వాత ఇప్పుడు పైన లేయర్ పెట్టేయండి. మళ్ళీ ఇంకొకటి పైనుండి మళ్ళీ స్ట్రాబెర్రీ క్రష్ స్పూన్తోనే స్ప్రెడ్ చేసేసుకోండి. ఎప్పుడు క్రీమ్ అప్లై చేసే ముందు మంచిగా మిక్స్ చేసుకోవాలి, లేకపోతే మనకి ఆ మధ్యలో ఆ బాల్స్ లాగా, హోల్స్ లాగా ఫామ్ అవుతుంది అన్నమాట. రఫ్గా ఫినిష్ ఇద్దాం, మరి ఎక్కువ స్మూత్ చేయాల్సిన అవసరం లేదు. క్రష్ ఉంది కాబట్టి అటు ఇటు వెళ్తుంది, కొంచెం చేత్తో పెట్టుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. క్రీమ్ మీరు కావాలి అంటే కొంచెం తగ్గించుకోవచ్చు, పెంచుకోవాలి అనుకుంటే పెంచుకోవచ్చు. సో ఇప్పుడు మళ్ళీ పైన కూడా ఇలా సింపుల్ గార్నిష్ అండి. ఎక్కువ హైరాణ పడేది ఏం లేదు, ఇంట్లోనే మంచిగా చేసేసుకోవచ్చు. ఇలా స్ట్రాబెర్రీ ఫ్లేవర్ కేక్స్ ఇష్టపడే వాళ్ళకి చాలా నచ్చుతుంది. కరెక్ట్గా సెట్ చేసిన తర్వాత ఎక్కడ గ్యాప్ లేకుండా చూడాలి. చేసిన తర్వాత ఇప్పుడు ఏంటంటే నేను మధ్యలో క్రష్ వేస్తున్నాను. మరి ఎక్కువ గట్టిగా స్పూన్ పెడితే క్రీమ్ అంటుకోకుండా జస్ట్ ఆ జెల్లీని మనం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి బ్యూటీ కోసం. చేసిన తర్వాత ఇప్పుడు ఇంకా మిడిల్లో మళ్ళీ మన దగ్గర స్ట్రాబెర్రీస్ ఉంటే కనుక వాటితో గార్నిష్ చేసుకోవడమే. మిడిల్లో ఒక స్ట్రాబెర్రీ పెట్టేసాను. ఇంకా కావాలి అంటే చిన్న చిన్న పీసెస్ యాడ్ చేసుకోవచ్చు, మన ఇష్టం. ఇంకా కేక్ డెకరేషన్కి లిమిట్ ఏముందండి, ఎలాగైనా చేసుకోవచ్చు. దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని ఒక 2 hours తర్వాత సర్వ్ చేసుకుంటే కనుక అద్దిపోతుంది. మరొకసారి తయారీ విధానం చూస్తూ ఉండండి. ముందు మనం చేసి పెట్టుకుని చికెన్ ట్రీ కూడా తెచ్చేసుకుందాం. స్ట్రాబెర్రీ కార్డినల్ కేక్ తయారీ విధానం: ముందుగా బౌల్లో వైట్ బటర్ వేసి ఒకసారి బీట్ చేసుకొని కొంచెం ఐసింగ్ షుగర్ వేస్తూ బాగా బీట్ చేసుకున్న తర్వాత అందులో వెనిలా ఎసెన్స్, స్ట్రాబెర్రీ క్రష్ కూడా వేసి బాగా బీట్ చేసుకొని స్ట్రాబెర్రీ బటర్ క్రీమ్ తయారు చేసుకోవాలి. తర్వాత ముందుగానే చేసి పెట్టుకున్న పౌండ్ కేక్ తీసుకొని మధ్యలో కట్ చేసి ఫస్ట్ స్ట్రాబెర్రీ క్రష్ అప్లై చేసి స్ట్రాబెర్రీ క్రీమ్ అప్లై చేసి స్ట్రాబెర్రీస్ ని కట్ చేసి రౌండ్ గా పేర్చుకొని మళ్ళీ పైన కేక్ పెట్టి సేమ్ ముందులాగా పెట్టుకొని లాస్ట్ కి ఐసింగ్ షుగర్ తో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన స్ట్రాబెర్రీ కార్డినల్ కేక్ రెడీ అవుతుంది. ఇప్పుడు ఫైనల్ గా గార్నిష్ కోసం కొంచెం ఐసింగ్ షుగర్ తీసుకొని జస్ట్ ఇలా వావ్, జస్ట్ వావ్. క్రిస్మస్కి మనం చేసిన కార్డినల్ కేక్ అండ్ ఇప్పుడు నా చేతిలోకి రాబోతుంది చికెన్ ట్రీ. చూడండి ఎంత బాగుందో, రెండిటి కాంబినేషన్ అయితే అదిరిపోయింది కదా. ఎస్, క్రిస్మస్కి మన ఫ్యామిలీని, ఫ్రెండ్స్ని లంచ్కి, డిన్నర్కి పిలిచినప్పుడు ఇవి రెండు చేసి పెడితే సూపర్గా ఉంటుంది. ఈ రోజు చేయడం కుదరకపోతే కనుక న్యూ ఇయర్ వస్తుంది కదా ఇంకొక 5-6 డేస్లో, సో ఆ రోజు చేసినా కూడా చాలా బాగుంటుంది. సో ఇలాంటి స్పెషల్ డిషెస్ కావాలి అన్నా, రెగ్యులర్గా లంచ్ బాక్స్ రెసిపీస్ కావాలి అన్నా, స్నాక్స్ కావాలి అన్నా, లంచ్ బాక్స్ కావాలి అన్నా, డిన్నర్స్ కావాలన్నా, ఏవైనా సరే రెసిపీస్ మీరు మమ్మల్ని అడగొచ్చు. అలాగే మీ దగ్గర ఉన్న రెసిపీస్ కూడా మాతో షేర్ చేసుకోవచ్చు. మరి మా అడ్రస్ని నోట్ చేసుకోండి. ఈటీవీ అభిరుచి ఛానల్, SP3 బిల్డింగ్, ఈనాడు టెలివిజన్
ఫౌండేషన్ ప్రైవేట్ లిమిటెడ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మీరు మెయిల్ చేయాలంటే మా ఈమెయిల్ ఐడి meekossam@mallemala.com. సో చూసారు కదా, చికెన్ ట్రీ అండ్ కార్డినల్ కేక్ రెండు అదిరిపోయాయి కదా. క్రిస్మస్ నుండి న్యూ ఇయర్ వరకు ఎంజాయ్ చేయడానికి నాకైతే ఇవి రెండు సరిపోతాయి. మీరేమంటారు? మరొకసారి అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండ్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బాయ్.